'పుష్ప 2' మూవీ టికెట్స్ గురించయితే ఒక వీడియో చేద్దామని నిన్నటి నుంచి అనుకుంటున్నాను. తెలంగాణ అయితే మూవీ టికెట్స్ యొక్క హైక్ గురించయితే అనౌన్స్ చేసింది. బట్ ఏపీలో మాత్రం ఇందాకటి వరకు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడే ఇందాక అనౌన్స్ చేశారు హైక్స్ గురించి. అసల 'పుష్ప 2'కి ఆంధ్రాకి, తెలంగాణకి ఎంత హైక్ అనేది ఇచ్చారు? అసలు ఆల్ ఇండియా వైడ్‌గా టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి 'పుష్ప 2'కి? బుకింగ్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. అంతేకాదు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఫంక్షన్‌లో ముందుగా అయితే తెలంగాణలో అయితే 'పుష్ప 2' మూవీ టికెట్స్ అయితే హైక్ గురించి అయితే బయటకైతే వచ్చింది. ప్రీమియర్ అంటే డిసెంబర్ 4థ్‌నే ఈవినింగ్ అంటే దాదాపుగా 9:30, 8:30 ఆ టైంకి ప్రీమియర్స్ అయితే పడిపోతాయన్నమాట. పెయిడ్ ప్రీమియర్స్. దాని టికెట్ వచ్చి ఏకంగా 1,200 వరకు ఉంటదని చెప్తున్నారు. ఇంకా బ్లాక్‌లో వచ్చేటప్పటికి 1,500, 2,000 కూడా వెళ్ళిపోద్ది. బ్లాక్ గురించి మనం చెప్పక్కర్లేదు కదా! సో, తర్వాత అంటే ప్రీమియర్స్ పడిన తర్వాత రోజు నుంచి అంటే డిసెంబర్ 5 నుంచి ఏకంగా మల్టీప్లెక్స్‌కి వచ్చేటప్పటికి 550-600 వరకు టికెట్ రేట్స్ ఉంటాయి. అండ్ సింగిల్ స్క్రీన్స్ అంటే మాములు చిన్న చిన్న థియేటర్లు ఉంటాయి కదా! దానికొచ్చేటప్పటికి ఏకంగా 350 వరకు టికెట్ రేట్స్ ఉంటాయి. జీఎస్టీ అన్ని కలుపుకొని దాదాపుగా 420 వరకు వెళ్ళిపోవచ్చు. సో, తెలంగాణలో అయితే చాలా హ్యూజ్‌గానే ఇచ్చారని చెప్పొచ్చు హైక్ అనేది. ఇందాకైతే ఏపీ గవర్నమెంట్ అయితే 'పుష్ప 2' మూవీ యొక్క హైక్ అయితే ఇచ్చిందనమాట టికెట్స్ రేట్‌లో. దాదాపుగా తెలంగాణ ఎలా ఇచ్చిందో ఇక్కడ అలాగే ఇచ్చిందనమాట. ప్రీమియర్స్‌కి 800 పైకి వరకు పెంచుకోవచ్చు. ₹800 వరకు పెంచుకోవచ్చు అనైతే ఇచ్చింది. అంతేకాదు మల్టీప్లెక్స్‌కి వచ్చేటప్పటికి 200 పైనే అబోవ్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌కి అయితే 150 పైనే ఇచ్చింది. దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇంత హ్యూజ్ హైక్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట 2 గవర్నమెంట్‌లకి. 'దేవర', 'కల్కి' కన్నా 'పుష్ప 2'కి ఎక్కువ హైక్ ఇచ్చారనమాట. సో, దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత భారీ బడ్జెట్‌తో రిలీజ్ అవుతుందనేది. దాదాపుగా 1000-1500 కొల్లగొట్టడం మాత్రం ఈజీ అయిపోతది. ఇంత హైక్ ఏకంగా ప్రతి సినిమాకి వారం రోజులు ఇస్తారో లేకపోతే 3 డేస్ ఇస్తారో. 'కల్కి'కి అయితే ఏకంగా 10 రోజులు ఇచ్చినందుకే చాలామంది ఏంటి ఇంత ఇన్ని రోజులు ఇవ్వడం ఏంటి అని కూడా చాలామంది మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 'పుష్ప 2'కి దాదాపుగా 20-29 రోజుల వరకు హైక్ ఇచ్చారు. అది ఎంత దారుణం అంటే నాకైతే అనిపించింది అంత హైక్ ఎందుకు ఇవ్వాలి? అన్ని రోజులు ఎందుకు ఇవ్వాలి? 10 డేస్ ఇవ్వండి. తర్వాత అయితే ఫ్యామిలీస్ ఈళ్ళు వస్తారు కదా! ఎందుకు అంత హైక్ చేయడం? అంటే సినిమా వచ్చినోడిని దోచేసుకోవాలనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. ఏ సినిమా అయినా 'కల్కి' అయినా సో, టికెట్స్ అనేవి అంత హ్యూజ్ స్కేల్‌లో పెంచుకున్నారో, హైక్ ఇచ్చుకున్నారో. ఏకంగా 29 రోజులు అంటే చాలా ఎక్కువ అనమాట. ఇలా అయితే ఈ సామాన్య మానవుడు థియేటర్‌కైతే చాలా దూరం అయిపోతాడు. ఎన్ని రోజులు థియేటర్‌ని ఆపుకున్నానంటే దాదాపుగా పైరసీకే ఎక్కువ జనాలైతే మొగ్గు చూపుతారు. అంత రోజులైతే ఇవ్వకూడదు. కాకపోతే చూడాలి మరి 'పుష్ప 2' అయితే గ్రాండ్‌గానే రిలీజ్ అవుతుంది కదా! నార్త్ ఇండియాస్‌లో కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆల్రెడీ తెలంగాణలో కొన్ని ప్లేసెస్‌లో అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయిపోయినాయన్నమాట. ప్రసాద్‌లో మాత్రం ఓపెన్ అవ్వలేదు. మాక్సిమం ఇప్పుడు నేను వీడియో చేసేటప్పటికైతే ఓపెన్ అయిపోవచ్చు. అంతేకాదు తెలంగాణలో కాదు ఏపీలో కూడా ఇంకా బుకింగ్స్ అనేవి సరిగ్గా ఓపెన్ అవ్వలేదు. నార్త్ ఇండియాలో మాత్రం ఆల్రెడీ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి. మాక్సిమం 20% వరకు ఫ్రీ బుకింగ్ అనేది ముందుగా అయితే ఉందన్నమాట. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నార్త్ ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో 'పుష్ప 2'కి. సో, మాక్సిమం నార్త్ ఇండియానే ఎక్కువ కవర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఇందాక ఇంటర్వ్యూలో కూడా రాజమౌళి గారు అన్నారు ఏంటంటే, నార్త్ ఇండియాలో మీరు కనిపిస్తే చాలు 'పుష్ప 2' గురించి అసలు ప్రమోషన్స్ అక్కర్లేదు. 'పుష్ప 2'కి అసలు ప్రమోషన్స్ కూడా చేయక్కర్లేదు. అంత బజ్ ఉంది నార్త్‌లో. అందుకే నేను 'పుష్ప 2' గురించి అయితే ఏం మాట్లాడట్లేదు. కానీ నేను ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ సీన్ అయితే చూశాననమాట. అల్లు అర్జున్ గారిది. అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. మంచిగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సీన్ చూసాక నాకు 'పుష్ప 2' ఏ రేంజ్‌లో ఉంటదో తెలిసింది. నేను పూర్తి సినిమా అయితే చూడలేదని రాజమౌళి గారు అంతే చెప్పారు. అంతేకాదు అల్లు అరవింద్ గారైతే నాకు 'మగధీర' తర్వాత 'పుష్ప 2' చూసాక అంత ఆనందం కలిగిందని చెప్పారు. 'పుష్ప 2'కి ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడినా చాలా హైప్ ఇచ్చేస్తుందనమాట. అంతవరకు హైప్ ఇవ్వగలరో చూద్దాం. ఎంత బాగా హిట్ అవుతదో కూడా చూద్దాం. నేనైతే 'పుష్ప 2' పెద్దగానే హిట్ అవుతదనుకుంటున్నాను. నాకు సుకుమార్ అంటే చాలా పర్సనల్‌గా చాలా ఇష్టం అనమాట. సుకుమార్ టేకింగ్ అదిరిపోద్ది. ఏ సినిమా తీసినా తర్వాతసారి, రెండోసారి చూస్తే కొత్త పాయింట్ కనిపిస్తది సుకుమార్ డైరెక్షన్‌లో. ఖచ్చితంగా 'పుష్ప 2' అయితే బ్లాక్ బస్టర్ అవుతది. దాంట్లో సందేహం లేదు. పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇంకా ఆల్ ఇండియా రేట్స్ వచ్చేటప్పటికి అక్కడైతే మామూలుగానే ఎప్పుడు బాలీవుడ్‌లో అయితే ఎక్కువగానే టికెట్స్ హైక్ ఉంటాయి. ఆ విధంగా మనకెలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇంతకీ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకున్నారంటే బేసిక్‌గా 'కిస్క కిస్క' అనే సాంగ్ అయితే స్టేజ్ మీద అయితే ప్లే అవుతుందన్నమాట. దానికి ఫ్యాన్స్ అయితే డాన్స్ వేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఒకరి మీద ఒకరు పడడంతో ఇరు వర్గాలైతే కొట్టుకున్నాయి. చాలా
మంది గాయాలైతే అయినాయి అని చెప్తున్నారు. ఎంతమంది ఆపినా కూడా వాళ్ళు ఆగకుండా కోపానికి కట్టలు తెంచుకున్నట్టుగా వచ్చి కొట్టేసుకుంటున్నారు. పోలీసులైతే తర్వాత అయితే వాళ్ళనైతే ఆపడం అయితే జరిగింది. అంతే కదా, అల్లు అర్జున్ గారు ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఏపీలో 'పుష్ప 2' మూవీ టికెట్స్‌కి హైక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా థాంక్స్ చెప్పారు. అంతేకాదు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా థాంక్స్ అయితే చెప్పడం జరిగింది ట్విట్టర్ ద్వారా. అది ఇప్పుడు హల్చల్ అవుతుంది. బేసిక్‌గా పొద్దున్నైతే చిరంజీవి గారిని పిలవడానికైతే ఎళ్లారు ప్రొడ్యూసర్స్. కానీ రాలేదు. చిరంజీవి గారు రానని చెప్పారని ఒక పుకారు కూడా హల్చల్ చేసింది. రీసెంట్‌గా అయితే అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారైతే థాంక్స్ అయితే చెప్పారు. ప్ర నాగబాబు గారైతే ఒక ట్వీట్ చేశారు. అది అల్లు అర్జున్ గారి గురించి అని సందేహం వచ్చింది. సెపరేట్‌గా వీడియో చేస్తాను. అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి మధ్య ఏం జరిగిందనేది క్లియర్ కట్‌గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. చిరంజీవి గారి గురించి, అల్లు అరవింద్ గారు చేసిన మాస్టర్ ప్లాన్ గురించి కూడా చెప్తాననమాట. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారు కావాలని హైక్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో కూడా కానీ కొంతమందైతే కుసగుసలు చెప్పుకున్నారు. దానికి కారణం ఏంటంటే 'మైత్రి' మూవీ మేకర్స్ 'పుష్ప 2' మూవీని నిర్మించారు. అంతేకాదు, 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ గారి సినిమాని కూడా 'మైత్రి' మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అందువల్లే హైక్ ఇచ్చారని కొంతమంది అంటుంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్‌లో జరిగిన తప్పులు ఈ గవర్నమెంట్‌లో జరగకూడదని హైక్ ఇచ్చామని కూడా కొంతమందైతే మాట్లాడుతున్నారు. ఏది నిజమైనా గానీ 'పుష్ప 2' మూవీకైతే హైక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ అన్ని రోజులు హైక్ ఇవ్వడం చాలా అంటే చాలా దారుణము. థియేటర్‌కి సామాన్య మానవుడినైతే దూరం చేసేస్తున్నారు. ఖచ్చితంగా ఇలా అయితే పైరసీ అయితే ప్రబలంగా అవుతుంది. సో, రీసెంట్‌గా అయితే 'కా' సినిమా నిర్మాతలు గానీ, హీరో గానీ ఏమన్నారంటే ఈటీవీలో సినిమా అయితే రిలీజ్ అయింది. సో, ఈ సినిమా రిలీజ్ అయ్యాక దాన్నైతే ఎవరు పైరసీ చేయలేకపోయారు. ఐబొమ్మలో కూడా రాలేదని చెప్తున్నారు. కానీ ఐబొమ్మలో అయితే మూవీ అయితే ఉందనమాట. సో, ఇలాగా థియేటర్స్‌కి రాకుండా ఇంత హైకులు చేస్తుంటే ఖచ్చితంగా సామాన్య మానవుడు ఖచ్చితంగా థియేటర్‌కి దూరంగానే ఉంటాడు. సో, దయచేసి టికెట్ రేట్స్ అనేవి మరీ అంత ఎక్కువగా పెంచకండి. పెంచినా ఓ 2, 3 రోజులు తప్పించి ఎక్కువ రోజులు పెంచుకుంటే కలెక్షన్స్ కనపడతాయి కానీ థియేటర్‌కి మాత్రం జనాలైతే రావడం మానేస్తారు. ఇప్పటికే చిన్న చిన్న సినిమాలకి థియేటర్‌కి రావడం మానేశారు జనాలు. సో, ఫైనల్‌గా నేనేం చెప్తున్నానంటే సినిమా అయితే బావుంటుంది. అల్లు అర్జున్ గారైతే కుమ్మేశారు యాక్టింగు. అంతేకాదు యూఐ సర్టిఫికేట్ వచ్చింది. 3 అవర్స్ 27 మినిట్స్ యానిమల్ తర్వాత అంత లార్జ్ స్కేల్‌లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో, సినిమా అయితే అంత కాన్ఫిడెంట్‌గా సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అయితే చెప్తున్నారు. కానీ సినిమా టికెట్ రేట్స్ మాత్రం చాలా ఎక్కువ పెంచేశారు. 3 డేస్, 1 వీక్ అయితే పెంచుకోవచ్చు. ఏకంగా 29 డేస్, 27 డేస్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అన్ని రోజులు పెంచితే మాత్రం సామాన్య మానవుడు థియేటర్‌కైతే రాడు. అది ఖచ్చితంగా దర్శక నిర్మాతలైన వాళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే సినిమా అనేది బాగుపడుతుంది. ఇప్పటికే చిన్న సినిమాలనైతే థియేటర్‌కెళ్ళి చూడడం అయితే మానేశారు. ఇంకా ఇలా టికెట్ హైక్స్ పెంచేస్తే ఇంకా థియేటర్‌కైతే జనాలైతే రారు.